ఈ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలాన్ని గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక తెల్లని గుర్రం మనకు కనబడుతుంది. యేసు ప్రభు తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని, గ్రంథాన్ని తీసుకొని అందులో ఉన్నటువంటి 7 ముద్రలు ఒక్కొక్కటి విప్పుతూ పోతుంటే, భూమి మీద పరలోకంలో ఉండి ఆయన ఆ గ్రంథాల్లో ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉంటే, భూమి మీద ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగే సంఘటనలు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. మొట్టమొదటి ముద్రను యేసు ప్రభు వారు విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద ఒకడు విల్లు పట్టుకొని బయలుదేరి వస్తూ ఉన్నాడు. వాడు ఎక్కడి నుండి వస్తున్నాడు, ఎవరితో యుద్ధం చేయడానికి వస్తున్నాడో గత వారం మనం క్లుప్తంగా చూసాం. తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకొని ఎక్కి వస్తున్నటువంటి వాడు యాంటీ క్రైస్ట్ అని మనం చెప్పుకున్నాం. వాడు ఏ కంట్రీ నుండి వస్తున్నాడో, ఏ దేశం నుండి వస్తున్నాడో, వాడు విల్లు పట్టుకొని ఎవరితో యుద్ధం చేయడానికి వస్తున్నాడో మనము క్లుప్తంగా గత వారం కొంతవరకు చూసాం. ఆ ముగించుకున్న కాడ నుండి నేను కొంతవరకు జ్ఞాపకం చేసి నేను అక్కడి నుండి ముందుకు సాగాలని యోచిస్తూ ఉంటూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దయచేసి ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, క్రీస్తు విరోధి లేక అంత్యక్రీస్తు లేక యాంటీ క్రైస్ట్ అనేవాడు అష్షూరు ప్రాంతం నుండి వాడు రాబోతున్నాడని మనకు యెషయా గ్రంథం 10:28 ద్వారా తెలుస్తుంది. అష్షూరు ప్రాంతం ఒకప్పుడు 3 దేశాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సిరియా, టర్కీ, ఇరాకు, ఈ 3 దేశాలు కలిపి ఒకప్పుడు అష్షూరు ప్రాంతం అని పిలువబడుతూ ఉండేది. కాబట్టి మరి ఈ అష్షూరు ప్రాంతం నుండి క్రీస్తు విరోధి వస్తాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ తెల్లని గుర్రం మీద వస్తున్నటువంటి యాంటీ క్రైస్ట్ అనేవాడు యూదులకు సంబంధించిన వాడు కాడు, వాడు యూదుడు కాడు అని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. వాడి రక్తం అష్షూరు ప్రాంతానికి చెందిందై ఉంటుంది అని కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. వాడి రక్తం ఏ ప్రాంతం ఉంది అంటే అష్షూరు ప్రాంతానికి చెందిందై ఉంటుంది. వాడు సిరియా ప్రాంతానికి, సిరియా దేశానికి చెందినవాడై ఉంటాడు అని కూడా బైబిల్ చెప్తుంది. వాడు ప్రస్తుతం ఏ దేశంలోనైనా పుట్టి పెరుగుతూ ఉండవచ్చేమో, కానీ వాడి రక్తం, వాడి పితరుల రక్తం సిరియాకు సంబంధించిందై ఉంటుంది అని కూడా మనం గత వారం చెప్పుకున్నాం. ఈ సిరియా ప్రాంతాల్లో, సిరియా దేశంలో ISIS అంటే ఐసిస్ అనే ఒక తెగలేచింది. ఈ ఐసిస్ అంటే, ISIS అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అని కూడా మనము చూసాం. కాబట్టి వాడు ఐసిస్ వాడు వాడిన ఆయుధం ఏంటి అంటే ఖడ్గం. ఆ ఖడ్గం ఏం చేసింది అంటే తలలు తెగ నరికింది, రక్తం చిందించింది. తెల్లని గుర్రం మీద కూర్చొని వస్తున్నటువంటి వాడు యాంటీ క్రైస్ట్ అని, వాడు సిరియా దేశానికి నుండి వస్తాడు అని, వాడు ఖడ్గం పట్టుకొని అల్లా నామంలోనే వస్తాడు అని, వాడు 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు వాడి చేతిలో ఉన్నటువంటి ఖడ్గంతో పరిశుద్ధులు తలలో తెగ నరుగుతాడని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తుంది. వాడు ఖడ్గం పట్టుకొని ఎవరితో యుద్ధం చేయడానికి, ఎవరి తలలో తెగ నరగటానికి వస్తున్నాడు అంటే పరిశుద్ధుల తలలో మొదటి 3.5 సంవత్సరాలలో తెగ నరుగుతాడు అని కూడా మనం చూస్తా ఉన్నాం. చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనములో, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనములో మనం చదువుకుంటే, యోహాను చూస్తూ ఉన్నాడు, పరలోకములో ఉండి కొన్ని సింహాసనాలు, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను, మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమలకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును వారు శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూసితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు పాపులైనటువంటి మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొన్న వారు ధన్యులను పరిశుద్ధులనై ఉంటారు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అంటే అగ్ని గుండానికి అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ముఖ్యంగా ఈ 4వ వచనం 6వ లైన్లో 7వ లైన్లో వారు సాక్ష్యం నిమిత్తం, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తం ఏం చేయబడ్డారంట? ఆదుగాది 666వ ముద్ర వేయించుకుంటేనే కొనటం అమ్మటం. 666వ ముద్ర వేయించుకుని ప్రతిరోజు యాంటీ క్రైస్ట్ ఎదుట కానీ, వాడి బొమ్మ ఎదుట కానీ నిలబడి, నీవే మా రక్షకుడు, నీవే మా దేవుడు, నీవే మా ప్రభువే అని మనసారా వాడిని స్తుతించి కొనియాడి ఘనపరిచి వాడి నామాన్ని అత్యున్నతమైన స్థానంలో పెట్టి ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మాత్రమే కొనటం అమ్మటం. కానీ పరిశుద్ధులు ఒప్పుకోరు. వాడు దేవుడు అంటే, రక్షకుడు అంటే, ప్రభు అంటే పరిశుద్ధులు, నిజమైన క్రైస్తవులు ఒప్పుకోరు. కాబట్టి వాడు ఖడ్గం తీసుకుని ఏం చేస్తాడు?
ఆ మొదటి 3.5 సంవత్సరాలలో పరిశుద్ధుల తలలో తెగ నరుగుతాడు. వాడు ఏ మతం నుండి వస్తాడు? ఇస్లాం మతం నుండి. ఏ నామం క్రింద వస్తాడు అంటే అల్లా నామంలోనే, అల్లా సైనికుడిగా నేను వస్తున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్లాం మతాన్ని గురించి గత వారం క్లుప్తంగా మనము ధ్యానించాం. మరలా నేను క్లుప్తంగా కొంతవరకు నేను జ్ఞాపకం చేసి ముందుకు సాగాలని ఇష్టపడుతున్నాం. అసలు ఇస్లాం మతం అనేది స్టార్టింగ్ ఎక్కడి నుండి? అప్పటికి ఇంకా ఖురాన్ కూడా రాయబడలేదు కదండి. ఇస్లాం మతం కానీ ఖురాన్ కానీ లేని కాలంలో మహమ్మద్ అనే ప్రవక్త ఒక రోజు ఒక గుహలో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటా ఉంటే గబ్రియేలు అనే ఒక దేవదూత ఆయనకు ప్రత్యక్షమై ఒక గ్రంథాన్ని ఇచ్చి చదవమన్నాడు. ఆయన అది అర్థం కాక ఇంటికి తీసుకుని వచ్చి ఆ గ్రంథాన్ని భార్యకి ఇచ్చాడు. భార్య పేరు ఖదీజా. ఈ మహమ్మద్ ప్రవక్త కంటే ఆయన భార్య 15 సంవత్సరాల పెద్దది. ఈ మహమ్మద్ ప్రవక్త భార్య అయినటువంటి ఖదీజా రోమన్ క్యాథలిక్ మతానికి చెందినటువంటిది. ఆ రోమన్ క్యాథలిక్ మతానికి చెందినటువంటి వారికి క్రీస్తును గూర్చినటువంటి ప్రత్యక్షతలు అంతగా ఉండవు అని మనం గత వారం కూడా చెప్పుకున్నాం. ఆమె తనకు తెలిసినంత యేసును గూర్చి కొంతవరకు బోధించింది భర్తకి. చివరికి ఆమె తీసుకుని వెళ్ళి భర్తని ఒక పాస్టర్ గారికి పరిచయం చేసింది. పాస్టర్ గారు కూడా ఆ మహమ్మద్ ప్రవక్తను సరైనటువంటి రీతిలో గైడ్ చేయలేకపోయాడు. ఆ ప్రవక్త ఇక దైవ సేవకుడు అనుకున్నాడు. పాస్టర్ గారు, ఈ మహమ్మద్ ప్రవక్తకి దైవ ప్రత్యక్షతలు కలిగాయి అని ఆయన నమ్మి విశ్వసించి ఆయన ఏం చేశాడు అంటే ఆ పాస్టర్ గారు బైబిల్లో ఉన్నవన్నీ కూడా మరొక పుస్తకంలో ఎక్కించాడు. దానికి ఖురాన్ అనే పేరు కదండి. పాస్టర్ గారే బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా మరొక గ్రంథంలో ఎక్కించాడు. దానికే ఖురాన్ అనే పేరు. కాబట్టి మీరు బైబిల్ని ఖురాన్ని రెండు కూడా ప్రక్కనే పెట్టి కనుక చూసినట్లయితే రెండు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఏమాత్రం కూడా తేడా ఉండదు. ఖురాన్ ఏమని ఒప్పుకుంటుంది అంటే యేసు ప్రభు కన్యక గర్భాన జన్మించాడు అని ఖురాన్ కూడా చెప్తుంది. కానీ ఖురాను ఒక్కటి మాత్రం ఒప్పుకోదు. ఏంటది? యేసుక్రీస్తు శిలువ మరణం చేత మరణించాడు అంటే ఖురాన్ ఒప్పుకోదు. ఆయన ఒక మహమ్మద్ ప్రవక్త లాంటి ఒక ప్రవక్తే కానీ దేవుడు రక్షకుడు కాదు. ఆయన సహజ మరణమే పొందాడు కానీ శిలువ మరణం పొందలేదు అని ఖురాన్ చెప్తూ ఉంది. ఇది ఇస్లాం మతం యొక్క పుట్టుక, అది స్టార్టింగ్ పాయింట్. ఖురాన్ కూడా ఎప్పుడు ప్రారంభమైంది అనేది మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. అయితే ఒక విషయం, మనము చివరి దినాల్లోకి వచ్చి ఉన్నాము అని చెప్పుకుంటున్నాం. ఈ లాస్ట్ డేస్లో ఉంటున్నటువంటి మనకు ఒకవేళ ఈ రోజు యాంటీ క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు కనుక ప్రత్యక్షమైతే వాడిని మనం ఎలా గుర్తుపట్టగలం? యాంటీ క్రైస్తే కనుక ప్రత్యక్షమైతే వాడిని మనం ఎలా గుర్తుపట్టగలము అంటే మొదటి యోహాను పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు మనం చదువుకుంటే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలలో యోహాను ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితుడై ఒక మాట తెలియజేస్తున్నాడు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు సత్యమును ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్యమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయుచున్నాను. యేసుని క్రీస్తు కాడు అని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు? వచ్చే యాంటీ క్రైస్ట్ ఏం చేయడంట? తండ్రిని ఒప్పుకోడు, కుమారుని ఒప్పుకోడు, వాడే క్రీస్తు విరోధి అని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. యేసుని యాంటీ క్రైస్తు తండ్రిని ఒప్పుకోడు, యేసుని క్రీస్తు అని ఒప్పుకోడు. కాబట్టి యాంటీ క్రైస్తును మనము ఈజీగా గుర్తుపట్టగలం. ఇంకొక విషయం ఏంటి అంటే, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో, మనము ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరో దేవుడు అని మనం పూజిస్తున్నాం అంటే యేసుక్రీస్తుని దేవుడు, తండ్రి అయిన దేవుడిని దేవుడని, రక్షకుడని, ప్రభువు అని మనం పూజిస్తున్నాం. కాబట్టి మనము దేన్నైతే ఎవరినైతే దేవుడు అని మనము పూజిస్తున్నామో దాన్ని అంతటినీ వాడు ఏం చేస్తూ ఉంటాడట? ఏం చేస్తాడు? దాన్ని అంతటినీ ఎదిరిస్తాడు. యేసు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు కాదు, వాడు రక్షకులు కాదు. పైగా వాడు ఏమంటాడు? దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకుంటూ తానే దేవుడిని తన్ను కనబరుచుకుంటూ దేవుని ఆలయంలో కూర్చుండును. కనుక ఎవడును ఏ విధము చేతనైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకోమని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. యాంటీ క్రైస్తుని వాడు వచ్చినప్పుడు మనం ఎలా గుర్తుపట్టగలము అని అంటే, వాడు యేసుని క్రీస్తుగాను, ప్రభువుగాను, రక్షకుడుగాను ఒప్పుకోడు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. కాబట్టి వెంటనే యేసు క్రీస్తు కాడు అనగానే మనం ఏం చేయాలనుకోవాలి? వీడే యాంటీ క్రైస్తు అని చెప్పేసి మనం వెంటనే, పైగా ఆ శాసనాన్ని 666 ముద్ర అనే శాసనాన్ని వాడు రిలీజ్ చేస్తాడు. కాబట్టి
మనకు వెంటనే వాడు అని మనము గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఖురాన్లో కూడా ఏమని వ్రాయబడి ఉందంటే, ఖురాన్లో కూడా అల్ మసియా అడియాన్ అని వ్రాయబడి ఉంది. అంటే యాంటీ క్రైస్ట్ వస్తాడు అని ఖురాన్లో కూడా వ్రాయబడి ఉంది. వాడు వచ్చినప్పుడు క్రీస్తును ఒప్పుకోడు అని కూడా ఖురాన్లో వ్రాయబడి ఉంది. వాడు ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా నామంలోనే వస్తూ ఉన్నాడు అని కూడా మరి మనము చూస్తూ ఉన్నాం కదండి. దేవునికి నేను ఇంతకీ చెప్పాల్సింది ఏంటి అంటే, అబ్రాహాం గారు కనుక ఆ హాగరతో పోయి ఉండకపోయినట్లయితే ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు ఉద్భవించి ఉండేవాడు కాదు. వాళ్ళ తండ్రి ఆయనను యూఫ్రటీస్ నది దగ్గర అటగించాడు. ఇదిగో మనము మందలు కలిగినటువంటి వారు, పశువులు కలిగిన వారం, కుమారుడా ఇప్పుడు మనం ప్రయాణం చేస్తే ఇవన్నీ అందులో పడి చనిపోతాయి అని 5 ఏళ్ళు తాత్సారం చేశాడు. కాబట్టి తండ్రిని దేవుడు లాగేశాడు. 5 ఏళ్ళు లేటుగా ఆయన ప్రయాణం చేయడం ద్వారా ఆయన కాపురం ఉన్నటువంటి ఆ దేశంలో మరి కరువు అనేది వచ్చేసింది. కరువు రావటాన్ని ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులో నుండి హాగర్ని కొట్టుకుని వచ్చాడు కదండి. ఐగుప్తులో ఫరో ఏం చేశాడు, గొర్రెలు దాసదాసీలు అనేకమైనటువంటి ఆయనకి ఇచ్చి పంపించినప్పుడు ఆ దాసదాసీల్లో వెంటబడి ఎవరు వచ్చారు, హాగరు వచ్చింది. హాగరు రావటాన ఇష్మాయేలు జన్మించాడు. ఇష్మాయేలు సంతానంలో నుండి యాంటీ క్రైస్ట్ అనేవాడు ఉద్భవిస్తున్నాడు. వాడు యూదులకు అలాగే క్రైస్తవులు అంటే అన్యుల్లో నుండి వచ్చినటువంటి మనకు అంటే సంఘానికి వాడు కాబట్టి దేవుని పిల్లలారా, వాడు ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా నామంలోనే వస్తున్నాడు. యోహాను 666 అనే సంఖ్య వ్రాస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా నామంలోనే వస్తాడు అని దాని అర్థం. యోహాను అలా వ్రాస్తున్నాడు అంటే 666 అనే సంఖ్య వ్రాస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో అంటే 666 అనే దాని అర్థం ఏంటి, ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా నామంలోనే వాడు వస్తాడు అని యోహాను వ్రాస్తూ ఉన్నాడు. వాడు సిరియా ప్రాంతం నుండే వస్తాడు. వాడు కొద్ది రోజుల్లోనే లేపబడతాడు. ప్రస్తుతం వాడు ఏ దేశంలోనైనా ఉండవచ్చు, కానీ వాడి పితరులు సిరియా ప్రాంతానికి చెందిన వారు, వాడి రక్తం ఇస్లాం మతానికి చెందింది అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. వాడు ఏ ముద్రలో ఏ నామంలో రాబోతున్నాడు అంటే 666 ముద్రలు ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా నామంలో రాబోతున్నాడు. వాడు కనుక వస్తే కొనటం అమ్మటం అనేది 666 ముద్ర క్రిందే, ఆ నామంలోనే ఆ సంఖ్య క్రిందే జరగాలి అంటాడు. క్రైస్తవులు అంటే పరిశుద్ధులమైనటువంటి మనము ఒప్పుకోం 666 ముద్ర వేయించుకోవటానికి ఒప్పుకోం. కొంతమంది ఏమంటారంటే, ఏమండి మనం నిద్రపోయినప్పుడు బలవంతాన మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి బలవంతాన స్టాంప్ కొట్టేస్తాడు మన నొసటి కానీ మన అరిచేతి వెనకాల కానీ అంటారు. కాదు, అలా ఎంత మాత్రం కూడా ఉండదు. మనం యేసు ప్రభుని బాప్తిసం పొందేటప్పుడు ప్రభుగాను రక్షకుడుగాను దేవుడుగాను మనసారా నిండు మనసుతో ఒప్పుకొని ఎలా బాప్తిసం తీసుకుంటున్నామో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే యాంటీ క్రైస్ట్ను కూడా మనం స్పృహలోనే ఉండి ఇష్టపూర్వకంగా వాడిని రక్షకుడిగా ప్రభువుగా దేవుడిగా ఒప్పుకొని వేయించుకుంటాం. ఎందుకంటే కొంటం అమ్మటం ఉండదు కనుక మీ పిల్లలు మీరు చనిపోతారు కాబట్టి ఆ భయంతో మీరేం చేస్తూ ఉంటారు, 666 ముద్ర వేయించుకుంటారు. ప్రకటన గ్రంథం 19:14లో మనం చూస్తూ ఉన్నప్పుడు తెల్లని గుర్రం మీద యేసుక్రీస్తు ఎక్కి వస్తున్నాడని మనం చెప్పుకున్నాం. తెల్లని గుర్రం అక్కడ కూడా కనబడుతుంది. ప్రకటన 6:2లో కనబడుతుంది, ప్రకటన 19:14లో కూడా కనబడుతుంది. కానీ 2 గుర్రాల మీద వేరు వ్యక్తులు ఎక్కి వస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన 19:14లో తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్నటువంటి యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు అంటే దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి రాబోతూ ఉన్నాడు. కానీ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యంలో యాంటీ క్రైస్ట్ అనేవాడు తెల్లని గుర్రం ఎక్కి విల్లు అంటే ఖడ్గం పట్టుకొని దేని కొరకు వస్తున్నాడు, వాడు యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఎవరితో యుద్ధం చేయటానికి, పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి వాడు తెల్లని గుర్రం ఎక్కి విల్లు అంటే ఖడ్గం పట్టుకొని వాడు బయలుదేరి వస్తున్నాడు. పరిశుద్ధులతో యుద్ధం చేయటం మాత్రమే కాదు, పరిశుద్ధులతో యుద్ధం చేసి జయించటానికి కూడా వాడికి అధికారం ఇవ్వబడింది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. చూద్దాం ఆ 2 వాక్యాలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుకుంటే, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనంలో మనము చదువుకుంటే, ఈ కొమ్ము అంటే చిన్న కొమ్ము అని మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ చిన్న కొమ్ము అది అంటే 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 అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత, మేఘ చనిపోయిన తర్వాత పెద్ద కొమ్ము విరిగిపోయిన తర్వాత 4 కొమ్ములు మొలిచాయి. 4 కొమ్ములు అంటే ఆయన దేశంలో అలెగ్జాండర్ క్రింద పనిచేస్తున్నటువంటి 4 జనరల్ మేజర్స్, వాళ్ళు సైన్యాధిపతులు. ఆ పెద్ద కొమ్ము విరిగిపోయిన తర్వాత, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఈ 4 కొమ్ములు అంటే ఆయన 4 జనరల్ మేజర్స్ ప్రపంచం మొత్తాన్ని 4 ముక్కలు చేసి 4 భాగాలుగా వాళ్ళు పరిపాలన చేయటం మొదలుపెట్టారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. నార్త్లో ఉన్నటువంటి సిరియా అక్కడ ఒక చిన్న కొమ్ముకు అక్కడ 4 కొమ్ముల మధ్యలో చోటిచ్చింది. కాబట్టి ఇక్కడ 7:21లో
ఆ చిన్న కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు. ఎవరితో యుద్ధం చేయొచ్చు? ఈ చిన్న కొమ్ము అంటే యాంటీ క్రైస్టు పరిశుద్ధులతో యుద్ధం చేయొచ్చు, వారిని గెలుచున్నదాయను. యుద్ధం చేయటం మాత్రమే కాదు, పరిశుద్ధుల మీద అది జయం పొందుతుంది, గెలిచిద్ది అని కూడా చదువుకున్నాం. ఇక్కడ మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనంలో 7వ వచనంలో మనము చదువుకుంటే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనంలో మనము చదువుకుంటే, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడిను. కదండి, ఎవరెవరి మీద యుద్ధం చేసింది? ప్రపంచం అంతటా ఉన్న, అంటే ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వీరి మీదను, ప్రతి జన్మ మీదను దానికి ఏమి ఇవ్వబడింది? అధికారం ఇవ్వబడింది. 7వ వచనం మరలా చదువుతున్నా, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడింది. ఎంతకాలం పరిశుద్ధులతో యుద్ధం చేసి జయిస్తుంది అంటే 5వ వచనంలో, 5వ వచనం 2వ లైన్ చివరిలో 42 నెలలు దాని కార్యము జరపని అధికారము దానికి. అంటే 42 నెలలు అంటే దాని అర్థం 1260 రోజులు, అంటే మొదటి 3.5 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మొదటి 3.5 సంవత్సరాలు పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి, వారిని జయించడానికి అధికారం ఇవ్వబడింది అని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకుంటా ఉన్నాం. పరిశుద్ధులంటే ఎవరు అంటే, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో, యేసయ్య రక్తంలో వాళ్ళ పాపాల్ని కడుక్కుంటారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం పొంది సంఘ సహవాసం కలిగి ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో కడమట్టుకు వాళ్ళే పరిశుద్ధులు. అట్టి పరిశుద్ధులతో వాడు యుద్ధం చేసి జయిస్తాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. వాడు ముద్ర వేయించుకోకపోతే ఏం జరిగింది? పరిశుద్ధులు 666 ముద్ర వేయించుకోకపోతే ఏం జరిగింది అంటే, సంఘం శ్రమల గుండా ప్రయాణం చేయవలసి పరిస్థితి ఆసనం అవుతుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 2 నుండి 8 వచనాలు మీ తర్వాత చదువుకుంటే, అక్కడ అందులో ఆ ప్రకటన 17 2 నుండి 8 వచనాల మధ్యలో మనకు ఒక ఎర్రని మృగం కనబడుతుంది. దానికి 7 తలలు ఉన్నాయి. ఆ ఎర్రని మృగానికి కదండి, రెడ్ డ్రాగన్ గురించి మనం ఇంతకు ముందు చదువుకున్నాం. దానికి 7 తలలు ఉన్నాయి. దాని మీద ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఆ స్త్రీ ఎవరు అంటే, రోమన్ క్యాథలిక్ మిషన్ చెందినటువంటిది కదా, ఆ మతం అనమాట. మతం పేరే ఆ స్త్రీ అని మనము గతంలో ఈ రోమన్ క్యాథలిక్ మతాన్ని గురించి మనము చాలా వరకు విస్తరించి ధ్యానించాం. కాబట్టి ఆ 7 తలలు కలిగినటువంటి ఎర్రని మృగము ఎవరు అంటే యాంటీ క్రైస్ట్. వాడే పరిశుద్ధులతో యుద్ధం చేసి జయిస్తాడని వ్రాయబడి ఉంది. మీకు మరలా చెప్తున్నాను, యాంటీ క్రైస్ట్ వస్తాడని ఖురాన్ కూడా చెప్తుంది. ఖురాన్లో అరబిక్ భాషలో 666 ముద్ర గురించి వ్రాయబడి ఉంది. 666 అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా, అల్లా నామంలోనే యాంటీ క్రైస్ట్ వస్తున్నాడు అని కూడా బైబిల్ గ్రంథం తేటగా మనకు తెలియజేస్తుంది. నేను క్లుప్తంగా మరలా కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసి ముగించాలని ఇష్టపడుతూ ఉన్నా. ఒక తెల్లని గుర్రం రాబోతుంది కదండి, ఒక తెల్లని గుర్రం రాబోతుంది. అప్పుడు సంఘం ఎక్కడ ఉంటుంది అంటే భూమి మీదే ఉంటుంది. తెల్లని గుర్రం ప్రారంభమయ్యి 3.5 సంవత్సరాల వరకు సంఘం ఎక్కడ ఉంటుంది? భూమి మీదే ఉంటుంది. ఆ తెల్లని గుర్రం మీద కూర్చుని వస్తున్నటువంటి వాడు సంఘంతో యుద్ధం చేస్తాడు. ఆ గుర్రం మీద వాడు ఒక ముద్ర క్రింద వస్తాడు. ఆ ముద్రను యోహాను 600 + 60 + 6 అని దాని మీద రాశాడు. అంటే దాన్ని అరబిక్ భాషలో చూస్తే 666 అని ఉంది. ఆ అరబిక్ భాషలో రాయబడినటువంటి 666 ప్లస్ యోహాను రాసింది కూడా రెండు ఒకటే, 666. అరబిక్ భాషలో 666 అనే ఉంది కదండి. యోహాను ప్రకటన గ్రంథంలో రాసింది కూడా 666 అని. ఈ రెండు కూడా ఒకటే. ఇస్లాం మతంలో యేసు ప్రభుని ఒక ప్రవక్తగానే చూస్తారు, కానీ దేవుడుగా వాళ్ళు ఎంత మాత్రం నమ్మరు. మొదటి యోహాను పత్రికలో ఇప్పుడు మనం చదువుకున్నాం 2వ అధ్యాయము 21, 22 వచనాలలో ఆ తెల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తి తండ్రిని కుమారుని నమ్మడు అని కూడా మనం చూసాం. వాడే క్రీస్తు విరోధి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ క్రీస్తు విరోధి రావటానికి ప్రస్తుతం అన్ని కూడా సిద్ధంగా ఏర్పడుతూ ఉన్నాయి, ఒకదాని వెంట ఒకటి. వాడు వచ్చి 666వ సంఖ్యను రిలీజ్ చేస్తాడు. 666వ ముద్ర కానీ, ఆ సంఖ్య కానీ, లేకుంటే వాడి నామం కానీ కుడి చేతి మీద కానీ నొసటి కానీ వేయించుకోవాలి అంటాడు. అది వేయించుకునే వ్యక్తి ఏమనాలంటే, యేసు యాంటీ క్రైస్ట్ ఎదుట నిలబడి, యాంటీ క్రైస్ట్ ఎదుట కానీ లేకుంటే వాడి బొమ్మ ఎదుట కానీ చేతులు పట్టుకొని నిలబడి సాగిలపడి ఏమనాలంటే, అయ్యా మాకు యేసు ప్రభుతో పని లేదండి, నీవే మా దేవుడు, నీవే మా ప్రభువే, నీవే మా రక్షకుడు అని చెప్పి మనస్ఫూర్తిగా ఒప్పుకొని బ్రతిమలాడి ఆ ముద్ర వేయించుకుంటారు. అలా చేయకపోతే వాడు వాడే ఆయుధం ఏంటి అని చదువుకున్నాం ప్రకటన 24లో 20వ అధ్యాయం 4వ వచనంలో. అంటే ఖడ్గం, అంటే శిరచ్ఛేదనం. పరిశుద్ధుల తలలో ఆ ముద్ర వేయించుకొని పరిశుద్ధుల తలలో వాడు తెగనరుగుతాడు. సిరియాలో ఐసిస్ వాడు వాడిన ఆయుధం ఏంటి అంటే ఖడ్గము, శిరచ్ఛేదనం.
కదండి. ఎప్పటికీ భూమి మీద ఉన్న వాళ్ళందరూ భయంతో ఆ ముద్ర వేయించుకుంటారు. అట్టి వ్యక్తి ఇక ఎప్పటికీ కూడా పరలోకానికి వెళ్ళడు. ఆ ముద్ర పడిన వ్యక్తి యాంటీ క్రైస్ట్కి చెందిన వ్యక్తి అయి ఉంటాడు. ఆ ముద్ర పడిన వెంటనే దేవునితో వాడుకున్నటువంటి సత్సంబంధాలన్నీ కూడా కట్ అయిపోతాయి, తెగిపోతాయి. అట్టి వ్యక్తిని సాతాను పూర్తిగా వాడు స్వాధీనంలో తీసుకుంటాడు. ఆ వ్యక్తిని సాతాను నరకంలోకి తీసుకెళ్లేటప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభుతో ఏమంటాడు అంటే, యేసు ప్రభువా నన్ను రక్షించు అంటాడు. అప్పుడు సాతాను ఏమంటాడంటే, వీడి మీద నా ముద్ర ఉంది, వాడికి నీకు ఎలాంటి సంబంధం లేదంటాడు. అప్పుడు యేసు ప్రభు కూడా ఏమీ చేయలేడు. ఇక ఆ వ్యక్తి సాతాను, యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు, సాతాను, యాంటీ క్రైస్టు, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో ఆ వ్యక్తి కూడా ఆ నరకంలోకి పోతాడు. అదే నరకంలో ఉంటాడు. ముద్ర వేయించుకోలేకపోతే కొనటం అమ్మటం ఉండదు. అంతేకాదు మహాశ్రమ ఉంటుంది. భయంకరమైనటువంటి శ్రమలకుండా సంఘం లేక మనం వెళ్ళబోతూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, తలలు వంచుదాం. సమయం అయిపోయింది. మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. యాంటీ క్రైస్ట్ అనేవాడు బయలుదేరి రావటానికి, ప్రపంచ వాడికి చోటు ఇవ్వటానికి, ఆ చిన్న కొమ్మైనటువంటి యాంటీ క్రైస్ట్కి, క్రీస్తు విరోధికి, అంత్యక్రీస్తుకి చోటు ఇవ్వటానికి ప్రపంచ దేశాలన్నీ మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా వాడి చేతి క్రిందకి, వాడి అధికారం క్రిందకి వస్తాయి. వాడికి అధికారం అప్పగిస్తాయి. మనము చెప్పుకున్నాము ఆ యొక్క మరి ఆ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 2 నుండి 8 వచనాల వరకు వ్రాయబడినటువంటి ఆ మృగము మీద, ఎర్రని మృగం మీద కూర్చున్నటువంటి ఆ స్త్రీ రోమన్ క్యాథలిక్ మతమని. రోమన్ క్యాథలిక్ మతము అంటే రోమా సామ్రాజ్యం క్రీస్తు కాలంలో, క్రీస్తుకు పూర్వం 30 నుండి 330 సంవత్సరాల వరకు భూమి మీద పరిపాలన చేసింది. అయితే ఒకప్పుడు ఆ మృగం ఉండేది, కానీ అది ఇప్పుడు లేదు, అది త్వరలో రాబోతుంది అని యోహాను ప్రకటన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. మరలా రోమీల సామ్రాజ్యం ఏర్పడబోతుంది. అయితే చిన్న కొమ్ము అయినటువంటి యాంటీ క్రైస్టు వాడు కుయుక్తితో పన్నాగం పన్ని అధికారాన్ని వాడి చేజిక్కించుకుంటాడు. వాడితో పాటు రోమా ఆ యొక్క రాజ్యం కూడా పరిపాలన చేస్తుంది భూమి మీద. కాబట్టి ఆ చివరి దినాల్లో మనం ఉండబోతూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ఏదేమైనప్పటికీ కూడా అవునన్నా కాదన్నా, ఒకవేళ మన కాలంలో గనక, మనము జీవిస్తూ ఉన్నటువంటి కాలంలోనే గనక 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైనట్లయితే మనం అనుకుంటూ ఉండవచ్చు, నేను స్థిరంగా ప్రభు కొరకే నేను జీవిస్తాను, 666 ముద్ర వేయించుకోను, నేను తప్పకుండా ప్రభు కొరకు నేను ప్రాణం పెడతానని ప్రస్తుతం వరకు, ఈ క్షణం వరకు నువ్వు గట్టిగా నిలబడి ఉండవచ్చు స్థిరమైన మనసుతో. కానీ ఆ క్షణం వస్తే నీ పరిస్థితి ఏంటో నీకు తెలియదు, దేవునికి తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గర 3 లిస్టులు రాసుకున్నాడు. ఒకటేమో ఒక గుంపునేమో శిరచ్ఛేదనం చేయబడే గుంపు, ఇంకో గుంపేమో చర్మాలు వలచబడాలి, చెట్లు కట్టి నిప్పంటించబడాలి, వారి శరీరానికి డ్యాంపర్, తారు, రోడ్ల మీద వేసే తారు వాళ్ళు పోసి నిప్పంటిస్తారు, పలు రకాలైన శ్రమలు. ఇంకొక గుంపేమో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వంటి వాళ్ళు. వాళ్ళని చంపాలనుకుంటాడు, వాడు చంపలేడు. శ్రమ పెట్టాలనుకుంటాడు, కానీ శ్రమ పెట్టలేరు. వారు చివరి గడియ వరకు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వలె విశ్వాసాన్ని కాపాడుకుంటారు. అగ్నిగుండంలో పడటానికైనా ఇష్టపడతారు. అక్కడ క్రీస్తు వాళ్ళతో ఉంటాడు. వాళ్ళకి కీడు హాని రానియడు. 3 లిస్టులు ఆయన తన ఒక గ్రంథంలో రాసి పెట్టుకున్నాడు. ఈ 3 లిస్టుల్లో ఏదో ఒక లిస్టులో మన పేరు కనుక ఉన్నట్లయితే మనం ధన్యజీవులు, భాగ్యవంతులు. ఆయన తన వారెవరో, తన వారు కాని వారెవరో ఆయనకు ముందుగానే తెలుసు అని తిమోతి పత్రికలో వ్రాయబడి ఉంది. కాబట్టి నీవు క్రీస్తు వచ్చినప్పుడు నిలబడతావో లేదో ఆయనకి ముందుగానే తెలుసు. కాబట్టి నీ పేరు ఉందో లేదో, ఒకవేళ నీ పేరు కనుక లేకపోతే, నీవు 666 ముద్ర వేయించుకునే గుంపులో కనుక ఉంటే, నీ జీవితం అగ్నిగంధకాలతో మండే గుండమేసమా ఆనాడు రొమ్ము కొట్టుకొని ఏడ్చిపోయేది. కాబట్టి ఇప్పటి నుండి ఎక్కువగా బైబిల్ చదవాలి, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించాలి. క్రీస్తు మన కొరకు సిలువలో ఎలాంటి కార్యం చేశాడు, నూతన యెరూషలేము పట్టణాన్ని మన కొరకు ఎలాంటి సిద్ధపరుస్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనము మననం చేస్తూ ఉంటే, మన మనస్సు లోకంలోకి పోకుండా స్థిరంగా క్రీస్తుతో అతకబడి కనుక ఉంటే, తప్పకుండా నీ పేరు, నా పేరు లిస్టులో ఒకవేళ ఇంతవరకు ఎక్కించకపోతే, ఈ రోజే ఆయన ఎక్కించడానికి ఆయన ఎదురు చూడబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, నేను నీ కొరకు, నీవు నా కొరకు ప్రాణం పెట్టావు, నేను నీ కొరకు ప్రాణం పెట్టి ఆ గుంపులో నన్ను కూడా చేర్చయ్యాలి. ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. మనలో డాగు, కళంకం, మడత, మచ్చ, సుయీర్ష, క్రోధం, గర్వం, అహంభావం, శరీరేచ్ఛలు, శరీర స్వభావం, లోకం, ఆశలు, లోకంతో స్నేహం, లోకాన్ని ప్రేమించడం ఏదైనా ఉంటే వాటిని వేళ్లతో సహా పెళ్లగించి తొలగించుకొని క్రీస్తుకు మాత్రమే మనలో స్థానమిద్దాం. ప్రభు కొరకు జీవించుదాం. ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి మనము సిద్ధపడదాం. అట్టి కృప మనందరికీ దయచేలాగున ప్రేరణ కలిగిన వారు ప్రార్థించాలని ప్రభు పేరిట కోరు